తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామకృష్ణ గౌడ్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముందున్న ప్రేక్షకులకు అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సవైనిక. అన్నగారు నా దగ్గరికి 3 days బ్యాక్ వచ్చిండ్రు. ఇట్లా ఫిలిం ఛాంబర్ అవార్డ్స్ ఇస్తున్నాము, తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున. అంటే తెలంగాణ వాళ్ళకే ఇస్తుండ్రా లేకపోతే అందరికి ఇస్తుండ్రా అని నేను అడిగిన. అడిగితే ప్రాంతాలకు అతీతంగా అవార్డులు ఇస్తున్నాము, కళకు ప్రాంతాలతో సంబంధం లేదు అని తను చెప్పిండ్రు. మరొక్కసారి మీకు శిరస్సు విమర్శిస్తాను. ఎప్పుడో సినారే గారు రాసిండ్రు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, రాయలసీమ నాది, తెలంగాణ నాది, ఇంకా సర్కారు నాది అని. అయితే ఎవరు అడిగిందట తర్వాత, తెలంగాణ ఏర్పాటైన తర్వాత, ఏం సార్ ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కదా, మరి ఆ సాంగుని ఇప్పుడేమంటారు మీరు అని. తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. మీరందరూ కూడా రెండుగా వెలగాలి, రెండుగా పర్ఫార్మెన్స్ చేయాలి, ఒకటిగా అవార్డు అందుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అయితే తొందరగా మాట్లాడమన్నారు కాబట్టి సబ్జెక్టు మాట్లాడేస్తా. ఇప్పుడు వచ్చే అవార్డ్స్లో ₹1,00,000 ఇస్తా అని రామకృష్ణ గౌడ నన్ను చెప్పిండు. ఆ ₹1,00,000 నేనే ఇస్తా. ఇది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని టాలెంట్ని బయట తీసుకురావడానికి. నా కొడుకు కూడా కరోనాలో 2 షార్ట్ ఫిలిం చేసిండు. కొంచెం ఫిలిం అంటే భయం ఉన్నది నాకు, కాబట్టి నేను ఎంకరేజ్ చేయలే. లేదండి, ఖచ్చితంగా మేము ప్రోత్సాహం మీ అనుకుంటాము. మీ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి, టాలెంట్ బయటకు వచ్చినాక మీకు ఇంకా మెత్తెక్కడానికి తప్పకుండా సహకరిస్తాము. వచ్చేసారి గుర్తుంచుకొని ఆ ₹1,00,000 నా దగ్గర వసూలు చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్తున్నా. మరొక్కసారి మీ అందరికీ తప్పకుండా అండి, ఏ సహకారమైనా ఏ సహాయమైనా తప్పకుండా చేస్తాము. అది ఆ దేవుడు మాకు ఎంత ఇస్తే మేమంతా పంచి పెడతాం. ఆ దేవుడు మాకు సహకరించాలి, మేము అందరికీ సహకరిస్తామని మరొక్కసారి చెప్పుకుంటూ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సవినయంగా.